బస్సులు వస్తే జెండా ఊపినరు, చాలా సంతోషం. గవర్నమెంట్ ఈజ్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్. అయితే ఆ జెండా ఊపిన సందర్భంగా కార్మికులకు ఒక 300 కోట్ల చెక్కు చూపించారు ముఖ్యమంత్రి గారు. ఇగో మీ కార్మికులకు పీఆర్సీ బకాయిల 300 కోట్ల చెక్కు విడుదల చేస్తున్నా అని ముఖ్యమంత్రి గారు బకాయిలు ఇస్తున్నామని చెక్కు చూపించారు. పాపం మా మంత్రి గారు ముఖ్యమంత్రి గారు వెళ్ళిపోయినాక కొన్ని డమ్మీ చెక్కులు, ఆ పెద్ద చెక్కులు కూడా కార్మికులకు ఇచ్చి ఫోటోలు కూడా దిగారు. ఇది ఏ రోజు ఇచ్చిందంటే ఫిబ్రవరి 10, 2024. ఇవాళ మనం ఉన్నాం జూలై నెలలో ఉన్నాం. ఇప్పుడు దాదాపు 5 నెలలైనా నెక్లెస్ రోడ్ నుంచి ఆ చెక్కు బస్ భవన్కు చేరలే. ఇంకా అది ఎప్పుడు చేరుతుంది, ఎప్పుడు ఇస్తారో దయచేసి చెప్పాలని కోరుతా ఉన్నా. క్వశ్చన్ నెంబర్ 5, మహాలక్ష్మి పథకం పెట్టారు, సంతోషం, వి అప్రిషియేట్. అయితే ఆ పథకానికి నెల నెల బిల్లులు విడుదల చేయని మాట వాస్తవమా? మహాలక్ష్మి పథకం కింద రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీకి ఇవ్వాల్సిన నిధులు ఎన్ని, ఇప్పటి వరకు ఇచ్చిన ఎన్ని, ఇవ్వకపోవడం వల్ల కార్మికుల యొక్క పిఎఫ్ మరియు సిసిఎస్ డబ్బులు మళ్లించి కార్మికులకు జీతాలు ఇచ్చిన మాట వాస్తవమా? ఆ నిధులు ఎప్పట్లోగా ఇస్తారో సూటిగా చెప్పాలి. అదేవిధంగా అధ్యక్ష, ఎందుకంటే ఇవన్నీ అధ్యక్ష గతంలో ఇవాళ మేము మా ప్రభుత్వం ఉన్నప్పుడు ఆర్టీసీ కార్మికులకు, ప్రభుత్వ ఉద్యోగులకు 43% ఫిట్మెంట్ ఇస్తే ఆర్టీసీ కార్మికులకు 44% ఫిట్మెంట్ ఇచ్చాం. గత తెలుగుదేశం ప్రభుత్వంలో కార్మికులకు కేవలం బడ్జెట్లో 100 కోట్లు పెట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వం 200 కోట్లు పెట్టింది. కానీ మా ప్రభుత్వం 1000 కోట్లు, 1500 కోట్లు, 1500 కోట్లు బడ్జెట్లో పెట్టి ఆర్టీసీ సంస్థను మేము కాపాడాం. గౌరవ సీనియర్ శాసన సభ్యులు హరీష్ రావు గారికి తెలుసు ఇది క్వశ్చన్ అవర్ అధ్యక్ష. క్వశ్చన్ అవరు స్పెసిఫిక్ 2 క్వశ్చన్స్ అడగాల. రెండో చాలా సంతోషం, మా మేనిఫెస్టోనైతే మొత్తం టీఆర్ఎస్ నాయకులు పట్టిండ్రు, చాలా సంతోషం. స్పష్టతతో మేము మేనిఫెస్టోలోకి సంబంధించిన అంశాల విషయంలో పాస్ మార్కులు పూర్తి స్థాయిలో మేము వేసినాము. ఈరోజు నేను కోరుతా ఉన్నా అధ్యక్ష, ఐ రిక్వెస్ట్ ఆనరబుల్ మెంబర్స్ ఆల్సో త్రూ యువర్ చైర్. సార్, ఇప్పుడు స్పెసిఫిక్ క్వశ్చన్స్ వేస్తే ఆన్సర్ రావడానికి ఆస్కారం ఉంటుంది. వారు సీరియస్గా డిబేట్ మొదలుపెట్టిన అధ్యక్ష. 10 క్వశ్చన్స్ ఉన్నాయి, మీరు 11 o'clock వరకే సమయం ఇచ్చిండ్రు, 11 గంటల వరకే సమయం ఇచ్చిండ్రు. మీరు మంత్రులు కూడా మాట్లాడాల్సి ఉంటుంది కదా అధ్యక్ష. హరీష్ రావు గారు, మంత్రి గారు ఒక్క నిమిషం కంప్లీట్ చేయండి. సార్, నేను స్ట్రైట్ క్వశ్చన్లు వేసిన మంత్రి గారు తప్ప ఎక్కడ నేను ఆర్టీసీకి సంబంధం లేని విషయమో రాజకీయాల జోలికి పోలేదు. నేను స్ట్రైట్ అడుగుతున్నా. అదేవిధంగా అధ్యక్ష, ప్రభుత్వం